హాస్పిటల్ డస్ట్బిన్ లో పడేసే ఈ చిన్న ప్లాస్టిక్ డివైస్ ఫరీదాబాద్ కి చెందిన ఒక కంపెనీకి 14,000 కోట్ల బిజినెస్ ఎంపైర్ ని బిల్డ్ చేసింది. షాక్ అయ్యారా? కానీ ఇది నిజం. హాస్పిటల్లో గ్లూకోజ్ డ్రిప్ పెడుతున్నప్పుడు, బ్లడ్ కలెక్ట్ చేస్తున్నప్పుడు, డయాలసిస్ చేస్తున్నప్పుడు ప్రతి పేషెంట్ కి ఒక కొత్త డిస్పోజబుల్ మెడికల్ డివైస్ వాడతారు. ఎందుకంటే హాస్పిటల్లో ఒక గోల్డెన్ రూల్ ఉంటుంది. పేషెంట్ మారితే డివైస్ కూడా మారాలి. ఈ సింపుల్ రూల్లో ఉన్న $1 బిలియన్ బిజినెస్ ఆపర్చునిటీని హిమాన్షు బైడా గుర్తించారు. 1995లో ఫరీదాబాద్ లో పాలిమెడిక్యూర్ అనే కంపెనీని స్టార్ట్ చేశారు. కానీ వాళ్ళకి డివైజెస్ అమ్మడం మాత్రమే టార్గెట్ కాదు, సేఫ్ గా ఉండే మెడికల్ డివైజెస్ తయారు చేయటమే వాళ్ళ రియల్ మిషన్. ఎగ్జాంపుల్ కి ఐవి కెన్యూల్ అని తీసుకుందాం. మనకి గ్లూకోజ్ డ్రిప్ పెడుతున్నప్పుడు ఇదే యూస్ చేస్తారు. కానీ కొన్నిసార్లు నీడిల్ రిమూవ్ చేస్తున్నప్పుడు బ్లడ్ లీక్ అవ్వడం లేదా నర్స్ యాక్సిడెంటల్ గా నీడిల్ గుచ్చటం వల్ల డేంజరస్ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి పాలిమెడ్ ఒక బ్రిలియంట్ ఇన్నోవేషన్ చేసింది. వాళ్ళ సేఫ్టీ ఐవి కెన్యూలలో స్పెషల్ బ్లడ్ కంట్రోల్ మెకానిజం మరియు ఆటోమేటిక్ నీడిల్ సేఫ్టీ కవర్ ని యాడ్ చేశారు. నీడిల్ బయటికి వచ్చిన వెంటనే అది ఆటోమేటిక్ గా లాక్ అయ్యి కవర్ అవుతుంది. ఇలా ఒక చిన్న ఇంజనీరింగ్ ఐడియా హాస్పిటల్లో వేల మంది హెల్త్ కేర్ వర్కర్స్ ని ప్రొటెక్ట్ చేసింది. కానీ ఫ్రెండ్స్, ఇక్కడ మెడికల్ డివైజెస్ తయారు చేయడం ఒక్కటే ఛాలెంజ్ కాదు. హాస్పిటల్లో ఒక కొత్త ప్రొడక్ట్ ని అమ్మాలి అంటే క్వాలిటీ సర్టిఫికేషన్స్, రెగ్యులేటరీ అప్రూవల్స్, క్లినికల్ వ్యాలిడేషన్స్ ఇలా ఎన్నో అప్రూవల్స్ కావాలి. కొన్నిసార్లు ఈ ప్రాసెస్ కంప్లీట్ అవ్వడానికి సంవత్సరాలు కూడా పడతాయి. అయితే ఇక్కడే పాలిమెడ్ ఒక బ్రిలియంట్ ఐడియాని ఇంప్లిమెంట్ చేసింది. ఈ ప్రాసెస్ ని ముందే కంప్లీట్ చేసి గ్లోబల్ స్టాండర్డ్స్ ని ఫాలో అవుతూ క్లయింట్ అప్రూవల్స్ తెచ్చుకొని కస్టమర్స్ ట్రస్ట్ ని గెలిచింది. ఈ రోజు చూసుకుంటే పాలిమెడ్ 125కు పైగా కంట్రీస్ కి ఎక్స్పోర్ట్ చేస్తుంది. 200కు పైగా మెడికల్ డివైజెస్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. 400కు పైగా పేటెంట్స్ పోర్ట్ఫోలియో కలిగి ఉంది. గత 12 సంవత్సరాలుగా ఇండియాస్ లీడింగ్ మెడికల్ డివైస్ ఎక్స్పోర్టర్స్ లో ఒకటిగా నిలిచింది. ఇవాళ చూసుకుంటే కంపెనీ మార్కెట్ వాల్యూ కూడా 14,000 కోట్లకు పైగా చేరింది. హాస్పిటల్ డస్ట్బిన్ లో పడేసే ఒక డిస్పోజల్ డివైస్ ఇలా ఒక 14,000 కోట్ల బిజినెస్ ఎంపైర్ ని క్రియేట్ చేస్తుంది అని ఎవరైనా అనుకుంటారా? ఫ్రెండ్స్, ఈ కంపెనీ గురించి మీకు ముందే తెలుసా? తెలుసుంటే కింద కామెంట్స్ లో తెలియజేయండి. నెక్స్ట్ ఏ కంపెనీ సక్సెస్ స్టోరీ కావాలో కూడా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.